విద్యార్థులు హక్కులతో పాటు బాధ్యతలు కూడా తెలుసుకోవాలని సీనియర్ సివిల్ జడ్జి వైజే పద్మశ్రీ పేర్కొన్నారు. అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం పురస్కరించుకొని బుధవారం సాయంత్రం స్థానిక సుభాష్ గాయత్రి జూనియర్ కళాశాలలో నిర్వహించిన న్యాయ విజ్ఞాన సదస్సులో వారు మాట్లాడుతూ ప్రతి వ్యక్తికి రాజ్యాంగం ద్వారా కల్పించబడిన హక్కులను కాపాడుకుంటూనే ఇతరుల హక్కులకు భంగం వాటిల్లకుండా నడుచుకోవాలని సూచించారు. అలాగే ఎవరికైనా తమ హక్కులకు భంగం వాటిల్లినట్లయితే మండల న్యాయ సేవాధికార సంస్థ ద్వారా న్యాయ సహాయం పొందవచ్చని ఆమె తెలిపారు. విద్యార్థులు చిన్నతనం నుండి చట్టాలపై అవగాహన పెంచుకోవడంతో పాటు మనిషి జీవించడానికి ఉన్న అన్ని రకాల హక్కులను పరిరక్షించుకోవాలని పిలుపునిచ్చారు. అనంతరము ఫోక్సో యాక్ట్ గురించి అవగాహన కల్పించారు. ఈ సదస్సులో అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ డివిఎస్ఆర్ కృష్ణ, న్యాయవాదులు సూర్యనారాయణ రెడ్డి, చక్రవర్తి, కళాశాల ప్రిన్సిపల్ శివశంకర్ రెడ్డి, విద్యార్థినులు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు. ఆల్రెడీ మనం ఈరోజు డిసెంబర్ 10 ఇస్ ద హ్యూమన్ రైట్స్ డే ఎవ్రీ ఇయర్ జరుపుకుంటున్నాం. ఎందుకు జరుపుకుంటున్నాం మనం ఎందుకు జరుపుకోవాలి? మన రైట్స్ని ఒకసారి గుర్తు తెచ్చుకోవడం కోసం, అలాగే వాటి ప్రొటెక్షన్ గురించి ప్రజల్లో కూడా వాళ్ళకున్న రైట్స్ ఏంటి, వాళ్ళకున్న ఫండమెంటల్ రైట్స్ ఏంటి అనే వాటి మీద అవగాహన కోసం ఈవేళ మేము మీ కాలేజీని ఎంచుకున్నాం. ఎందుకంటే మాకు హైకోర్టు వారి ఇన్స్ట్రక్షన్ మేరకు ఇలా లీగల్ ఎయిడ్ క్యాంప్స్ జరుపుతూ ఉంటాము. అందులో భాగంగా ఈవేళ మీ కాలేజీని మేము ఎంచుకున్నాం. ఐఎమ్ హ్యాపీ టు సీ దట్ అందరూ మీరు ఇక్కడ అమ్మాయిలు ఉన్నారు. చాలా హ్యాపీ అనిపించింది నాకు. నెక్స్ట్, ఆల్రెడీ సార్ చెప్పినట్టు మనము 1948 ఫస్ట్ టైం మనకి హ్యూమన్ రైట్స్ అనేది డే అనే ఒకటి యాక్సెప్ట్ చేయడానికి కారణం మన యునైటెడ్ నేషన్స్, ఐక్యరాజ్య సమితి అంటారు తెలుగులో. అది ఫస్ట్ టైం మనకి 1948లో మనకి గుర్తించడం జరిగింది అసలు హ్యూమన్ రైట్స్ అంటే ఏమని. ఎందుకంటే అంతకుముందున్న పరిస్థితులు వేరు మనకి. ఎవ్రీ కంట్రీ ఇన్ ద వరల్డ్, ఏ కంట్రీ అయినా తీసుకోండి, అప్పట్లో బానిసత్వం ఎక్కువ ఉండేది, రైట్స్ చాలా తక్కువ ఉండేవి, ఇన్ఈక్వాలిటీ ఎక్కువ ఉండేది, ముఖ్యంగా మెన్ అండ్ ఉమెన్కి కూడా, అలాగే అందరికీ. సో దాని నుంచి మనకి చాలా రెవల్యూషన్స్ వచ్చాయి. మేబీ ఆర్ట్స్ స్టూడెంట్స్ ఉన్నారు కదా, మీరు సివిక్స్ ఉన్నారా? సివిక్ స్టూడెంట్స్ వాళ్ళకి తెలిసే ఉంటుంది. రష్యన్ రెవల్యూషన్, ఫ్రెంచ్ రెవల్యూషన్ చాలా ఉన్నాయి. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? ఎప్పుడైతే ప్రజల మధ్య ఒక అసమానత అనేది ఉంటుందో అప్పుడు దానికి వాళ్ళు చూసినన్ని రోజులు చూస్తారు. ఒక్కసారి అది భరించలేక ఒక్కసారి వాళ్ళు ఆ రెవల్యూషన్ రూపంలో వచ్చినప్పుడే మనకి హ్యూమన్ రైట్స్ అనేవి రావడం జరిగింది. అలాగే మనకి ఇది ఫస్ట్ టైం 1948 మనకి యుఎన్లో జనరల్ అసెంబ్లీలో మనల్ని ఇది రికగ్నైజ్ చేయడం జరిగింది. దాన్ని మనం జరుపుకోవడం అనేది 1950లో స్టార్ట్ చేశారు, ఇది డిసెంబర్ 10. అలాగే ఎవ్రీ ఇయర్ ఎవ్రీ కంట్రీలో ఇది హ్యూమన్ రైట్ డే అనేది జరుపుకుంటూ ఉన్నాం. ఏమున్నాయి మనకి హ్యూమన్ రైట్స్? ముఖ్యంగా ఏమున్నాయి మనకి హ్యూమన్ రైట్స్? ఎస్, నెక్స్ట్ మనకి ముఖ్యంగా ఉండేది రైట్ టు లైఫ్, రైట్ టు ఈక్వాలిటీ అండ్ ఆల్సో రైట్ టు ఎడ్యుకేషన్. అవి ముఖ్యంగా ఉన్నాయి మనకి. ఇవన్నీ మన 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 దేశానికి సంబంధించి ఎక్కడి నుంచి వస్తాయి ఇవన్నీ? మనకి ఎక్కడున్నాయి ఇవన్నీ? ఎస్, కాన్స్టిట్యూషన్లో మనకు ఉన్నాయి. ఎవ్రీ కంట్రీ హ్యాస్ ఏ కాన్స్టిట్యూషన్. కొందరికి రిటర్న్ కాన్స్టిట్యూషన్, కొందరికి ఓరల్ కాన్స్టిట్యూషన్ కూడా ఉంది, అన్రిటర్న్ కాన్స్టిట్యూషన్. మనది రిటర్న్ కాన్స్టిట్యూషన్. దీంట్లో నుంచి మనకి ఫండమెంటల్ రైట్స్ అనేవి ఉన్నాయి. ఆర్టికల్ 12 నుంచి 35 వరకు మనకు కావాల్సిన రైట్స్ ఏమిటో ఉన్నాయి. మేబీ మీ అందరూ చాలామంది సైన్స్ స్టూడెంట్స్ ఉండొచ్చు, బట్ మనకు ఉన్న హక్కుల గురించి తెలుసుకోవడం కోసం కాన్స్టిట్యూషన్ చదివితే చాలా మంచిది. ఎందుకంటే మనకి మన దేశంలో ఏ చట్టం చేసినా కూడా బేసింగ్ ఆన్ కాన్స్టిట్యూషన్ ఓన్లీ ఏదైనా మనకు ఒక చట్టం వస్తుంది. కాన్స్టిట్యూషన్ అగైనిస్ట్గా ఏ చట్టం వచ్చినా అది ఇన్వాలిడ్ అయిపోతుంది. ఆటోమేటిక్గా సుప్రీంకోర్టు దాన్ని కొట్టేస్తుంది. సో మనకి ఏ చట్టం వచ్చినా అండర్ ద పర్వ్యూ ఆఫ్ కాన్స్టిట్యూషన్. సో మనకి కాన్స్టిట్యూషన్లో చాలా రైట్స్ ఉన్నాయి. రైట్ టు ఈక్వాలిటీ, రైట్ టు లైఫ్ ఉంది, అండ్ రైట్ అగైనెస్ట్ ఎక్స్ప్లాయిటేషన్. ఎందుకంటే ఇదివరకు మెన్ అండ్ ఉమెన్ని ఈక్వల్గా చూసేవాళ్ళు కాదు. ఇప్పటికి కూడా కొన్ని చోట్ల ఆ ఇన్ఈక్వాలిటీ అనేది చాలా ఉంది, ఇప్పటికీ ఉంది ఇంకా.
సో ఆ రైట్స్ ప్రొటెక్షన్ చేయడం కోసం చాలా యాక్ట్స్ కూడా ఉమెన్కి వచ్చాయి మనకి. అలాగే రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ ఉంది. రిలీజియన్ అంటే మనకు నచ్చిన మతాన్ని మనం ఎంచుకోవచ్చు, మనం దాంట్లో ప్రొసీడ్ అవ్వచ్చు. అలాగే కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ రైట్స్ కూడా ఉన్నాయి మనకు కావాల్సిన మన కల్చర్ని మనం కాపాడుకోవచ్చు. ఎందుకంటే డిఫరెంట్ పీపుల్ ఉంటారు, డిఫరెంట్ రిలీజియన్ ఉన్నారు మన దేశంలో. ముస్లిమ్స్ ఉన్నారు, అలాగే క్రిస్టియన్స్ ఉన్నారు, అలాగే హిందూస్ ఉన్నారు, జైన్స్ అండ్ బుద్ధిస్టులు అందరూ ఉన్నారు. సో వీళ్ళందరూ ఎవరెవరికి వాళ్ళకి నచ్చిన మతాన్ని వాళ్ళు ఫాలో అవ్వడానికి, వాళ్ళ రైట్స్ని కాపాడుకోవడానికి కూడా మనకి రాజ్యాంగం అవకాశం కల్పించింది. అలాగే మనకి రైట్ అగైన్స్ ఎక్స్‌ప్లాయిటేషన్ అంటే పిల్లల్ని 6 to 14 years లోపల అసలు వర్క్లోకి ఏ వర్క్ కూడా అనుమతించకూడదు. కానీ మనం చాలా చూస్తూ ఉంటాం హోటల్స్లో, బస్ స్టాండ్లలో, మన రైల్వే స్టేషన్స్లో కూడా చిన్న చిన్న పిల్లలు కూడా వర్క్ చేస్తూ ఉంటారు. యాక్చువల్గా అయితే అది అగైనెస్ట్ హ్యూమన్ రైట్స్, చేయకూడదు వాళ్ళకి. అందుకోసమే మన గవర్నమెంట్ మన రాజ్యాంగంలో ఏం చేశారు, ఫస్ట్ టైం ఇదివరకు లేదు మనకి రైట్ టు ఎడ్యుకేషన్ అనేది. అది రైట్ టు ఎడ్యుకేషన్ అనేది మనకి 2002లో మనకి కాన్స్టిట్యూషన్లో అది పొందుపరిచారు. సో ఇప్పుడు కంపల్సరీ రైట్ టు ఎడ్యుకేషన్ కూడా మనకి కంపల్సరీ అయిపోయింది. అంటే 6 సంవత్సరాల నుంచి పిల్లలు 14 years వరకు కంపల్సరీ ఎడ్యుకేషన్ చక్కగా చదువుకోవాలనే అవకాశాన్ని మనకి రాజ్యాంగం కల్పించింది. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి మనకి, ఫస్ట్ యుఎన్ డిక్లరేషన్ నుంచే వచ్చాయి మనకి. ఫస్ట్ అక్కడి నుంచి అక్కడ రికగ్నైజ్ చేసిన తర్వాత ప్రతి ఒక్క కంట్రీలో ఈ హ్యూమన్ రైట్స్ గురించి ఒక రెవల్యూషన్ వచ్చి తర్వాత వాళ్ళ కాన్స్టిట్యూషన్లో వాళ్ళకు కావాల్సిన ఫండమెంటల్ రైట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని దాంట్లో కాన్స్టిట్యూషన్లో మనకి ఇంక్లూడ్ చేశారు. సో మనం ఈరోజు ఇంత ఫ్రీగా ఉన్నాము, ఇంత స్వేచ్ఛగా ఉన్నాము, ఏమైనా మాట్లాడగలుగుతున్నాము, ఏ మతాన్నైనా మనము ఫాలో అవుతున్నాము, మన ఏ కల్చర్నైనా ఫాలో అవుతున్నామంటే మనకేంటి, మనకున్న రైట్సే. సో ఆ రైట్స్తో పాటు మనం రైట్స్ ఒక్కటే కాదు, మన కాన్స్టిట్యూషన్లో కూడా డ్యూటీస్ కూడా ఉన్నాయి. సో మనం ఒక్క రైట్స్ని అనుభవించేటప్పుడు ఆటోమేటిక్గా మన రెస్పాన్సిబిలిటీ ఏంటో కూడా మీరు తెలుసుకోవాలి. అంటే మనకి రైట్స్ ఉన్నాయని కానీ పక్క వ్యక్తుల్ని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు. మన రైట్స్ని మనం కాపాడుకుంటూనే ఇతరుల రైట్స్కి భంగం కలిగించకూడదు. మనం సపోజ్ మన రైట్స్కి భంగం కలిగితే ఏమవుతుంది, ఏం చేయొచ్చు, మన రైట్స్కి ఏదైనా మన ఫండమెంటల్ రైట్స్కి ఏ సిటిజన్కైనా, మన ఇండియన్ సిటిజన్కి భంగం కలిగినప్పుడు మనం కోర్టుకి అప్రోచ్ అవ్వచ్చు. ఏ కోర్టుకి, కాన్స్టిట్యూషనల్ కోర్ట్స్. ఏమంటారు కాన్స్టిట్యూషనల్ కోర్ట్స్? హైకోర్టు అండ్ సుప్రీం కోర్టు. మన రైట్స్కి ఏదైనా భంగం కలిగినప్పుడు ఆ 2 కోర్ట్స్ని మనం అప్రోచ్ అయ్యి మన హక్కుల్ని మనం కాపాడుకోవచ్చు. అది రిట్స్ రూపంలో ఉంటుంది. సివిక్ స్టూడెంట్స్కి అయితే వాటి గురించి ఐడియా ఉంటుంది. రిట్ ఆఫ్ హెవియస్ కార్పస్ అండ్ అదర్ రిట్స్ ఉన్నాయి. సో మనకి రైట్స్తో పాటు మనం ఇంత చక్కగా ఇన్ని రైట్స్ అనుభవిస్తున్నాము అన్నప్పుడు మన రెస్పాన్సిబిలిటీని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ రెస్పాన్సిబిలిటీ ఫాలో అవుతూనే మనం రైట్స్ని కూడా మనము అనుభవించగలుగుతాం.